Guruji, I hope you don't mind, but we have this little thing that we do. మా గెస్ట్కి ఓ ఫోటో ఇచ్చి అండ్ దెన్ ఆ జ్ఞాపకాలని మాతో పంచుకోమంటాం. నా ఫిల్మ్ యాక్టింగ్ కెరీర్ అంతా చూస్తే మొదటి కొన్ని వారాలు నేనెలా ఉండేదాన్నో నాకే తెలీదు. మిగతావేవి పట్టించుకోనక్కర్లేదన్నా నేను నా ప్రిన్సిపల్ సిస్టర్ ఫ్లావియా ఇచ్చిన సందేశాన్ని నేను పూర్తిగా ఐక్యం చేసుకున్నాను. నా ఆలోచనంతా ఆ ఫిల్మ్ని 35 రోజుల్లో పూర్తి చేయడం మాత్రమే. తనలో ఏది ఉండేది కాదు. నాకు మాత్రమే కాదు, ఎవ్వరికీ కూడా ఉండేది కాదు. మణికంఠన్ సార్, ఆఫీస్కి ఒక ఫోన్ కాల్ చేయండి, అన్నగారికి ఇన్ఫార్మ్ చేయండి. వర్షం వల్ల ఇవాళ 7వ రోజు షూటింగ్ చేయలేకపోతున్నాం. ఓకే సార్, నేను చెప్పాను సార్. అన్నయ్య గారికి కావాలంటే నేను చెప్తాను సార్, వివరంగా చెప్తాను సార్. వద్దు అశోక్, డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళే ఇన్ఫార్మ్ చేయాలి. అదే పద్ధతి సార్. ఫోన్ లేదు, సరిగా వర్క్ అవట్లేదు సార్, నేను చెక్ చేసి చెప్తాను ప్లీజ్. ప్రొడక్షన్ క్రియేటివ్గా అనుకున్నది అనుకున్నట్టు చేయగలుగుతున్నాను, కానీ ప్రొడక్షన్ చేయడం తలనొప్పి, చేయకూడదు అనుకుంటున్నాను. సార్ కావాలంటే మనం టైం వేస్ట్ కాకుండా ఒకసారి రిహర్సల్ చేస్తే ఎలా ఉంటుంది? ఊరికే కూర్చునే బదులు మన తృప్తి కోసం చేయొచ్చు. అదే కదా మీ ఉద్దేశం? అరేంజ్ చేయండి. సరే సార్. నా పైప్ తీసుకురండి. మేడం టైం అవుతుంది, కొంచెం లైన్ సరిగా లేదు మేడం. ఏం చేస్తున్నా మేడం? ఒక ముఖ్యమైన ఫోన్ కాల్ చేసుకోవాలి మేడం. నాకు తెలుగు తెలుసు, కానీ ఫోన్కి తెలియదు కదా. లైన్ బాగైతేనే ఫోన్ పనిచేస్తుంది. బాగైతే నేను ఒక ఫోన్ చేసుకోవాలి, తర్వాత మీరు చేసుకోండి. సార్ కూడా మీకోసం వెయిట్ చేస్తున్నారు మేడం. ఫోన్ లైన్ పని చేయట్లేదు, నన్నేం చేయమంటారు? ఫోన్ చేసుకుని వస్తానని చెప్పాను కదా. ఏమనుకుంటున్నా అసలు? తెలీదు. అహంకారం. అందగత్తే కదా, ఆ మాత్రం ఉంటుందిలే. తన అందగత్త అంత గొప్ప అందగత్తేం కాదు, తెల్లతోలు అంతే. ఇక్కడున్న జనం కూడా అదే మాట అనుకుంటున్నారు తెలుసా. అందుకనే నీకు సరైన జోడి నేనే, తను కాదు. అవునా? నీకన్నా మంచి రోల్ తనది, నాకు కథ తెలుసు. ఏమైంది అశోకన్? ఎక్కడున్నారు సార్? ఒక ఫోన్ కాల్ కోసం ఎదురు చూస్తున్నారు, ఇప్పుడు రావడం కుదరదంటున్నారు. సరే, ఇవాళకి చాలు, వెళ్ళి రెస్ట్ తీసుకోండి, త్వరగా పడుకోండి. రేపే షూటింగ్ రిహర్సల్స్ అన్నీ, వర్షాన్ని బట్టి. నథింగ్ టు వరీ, ఇట్స్ ఆల్ గుడ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. గుడ్ నైట్. ఓకే సార్, బాయ్. హరి, యూ విల్ స్టే. కూర్చోండి, లెట్స్ వెయిట్. ఓకే, అందరూ వెయిట్ చేస్తున్నారని చెప్పండి, నేను వెయిట్ చేస్తున్నానని చెప్పండి. సరే సార్, వెళ్ళి చెప్తాను. ఇంకో హాఫ్ అన్ అవర్. ఓకే సార్. ఓకే ఓకే, డిన్నర్ చెప్పండి. సరే సార్. బాబు తినడానికి ఏముంది? హలో 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 సిస్టర్ ఫ్లావియా. శక్తి. సిస్టర్, ఏమన్నా తెలిసిందా? తెలిసింది శక్తి, నేను వాళ్ళతో మాట్లాడుతున్నాను. మరి వాళ్ళు కన్ఫర్మ్ చేశారా? నేను ఒక నెల పోయాక వచ్చి చేరొచ్చా? ఇంకొద్ది రోజుల్లో నాకు తెలుస్తుంది శక్తి, నువ్వు నాకు కొంచెం టైం ఇవ్వు. సిస్టర్, మీ మాటలు నాకు సరిగా వినపడట్లా. నేనేమంటున్నానంటే ఇంకొద్ది రోజుల్లో నాకు తెలుస్తుంది. ఏంటి? అప్పటిదాకా నువ్వు నాకు కొంచెం టైం ఇవ్వు అంటున్నాను. కొద్ది రోజుల్లోనా? అవును, నేను ఇంకొకసారి వాళ్ళతో మీట్ అయి మాట్లాడతాను. చెప్పిన పాఠాలన్నీ నేను నెల రోజుల్లో కవర్ చేస్తానని వాళ్ళకి నచ్చ చెప్పండి. అలాగే, నువ్వే ఓకేనా కంగారు సిస్టర్? పడకు.
హలో. లైన్స్ అంత క్లియర్ గా లేవు శక్తి. నేను నీతో తర్వాత మాట్లాడతాను. ఓకే, నేను మీ ఫోన్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను. థ్యాంక్ యూ మ్యామ్. ఇప్పుడు ఫోన్ చేసుకోండి. అంత కంగారు ఎందుకు? మేడం అది మేడం టైం అవుతుంది, డైరెక్టర్ గారు పిలుస్తున్నారు. వాన పడుతుంది. అవుట్డోర్ షాట్ ఎలా తీస్తారు? రిహార్సల్ మేడం. ఓహో, రిహార్సలా? అవును మేడం. నేను షూటింగ్ అనుకున్నాలే. టైం పాస్ చేస్తున్నారా? ఏంటి వస్తున్నారా? శక్తి శేషాద్రి మూర్ఖురాలు సార్, ఎవరితోనూ మాట్లాడలేదు. చివరికి వాళ్ళ అమ్మతో కూడా. కొంచెం పిచ్చి ఉందేమో. రే, ఫోటోలు తీసినప్పుడు ఎలా ఉండిందిరా? అప్పుడు కూడా ఎవరితో మాట్లాడినట్టు గుర్తులేదు సార్. సార్ కూర్చోండి. డ్రెస్ మార్చుకొని వస్తానంటున్నారు. తడిచిన డ్రెస్తో కూర్చోవడం వీలు కాదంటున్నారు. సార్, తన మూర్ఖురాలే కాదు, మొండిగట్టమని నాకు అనిపిస్తుంది. సార్ మీరేమనుకోనంటే ఒక మాట చెప్పచ్చా? చెప్పండి సార్. మనం ఇంకెవరితోనైనా చేద్దాం సార్, మార్చేద్దాం సార్. శశిరేఖ కూడా మన సినిమాలో యాక్ట్ చేయాలని ఆశపడుతున్నారంట సార్. శశిరేఖనా? అవును సార్. ఇంకేమన్నారు? ఎవరు సార్? శక్తి ఇంకేమన్నారు? సార్ ఖాళీగా ఉంటే బేవర్స్గా ఉన్నామంటారని అవసరం లేకపోయినా ఈ రిహార్సల్స్ అవి ప్లాన్ చేసామంట. మీకు నేనే దొరికానా టైం పాస్ కోసం అంటున్నాడు సార్. తనకి మీరు బుద్ధి లేదని చెప్తున్నారు. కరెక్ట్గానే చెప్పారు కదా. సరే హరీసా, ప్యాకప్. ఓకే సార్. రిహర్సల్స్ ఏం అక్కర్లేదు. ఆవిడ్ని జాగ్రత్తగా ఉండమని చెప్పండి, జలుబు చేస్తుందేమో. ఓకే సరే సార్. త్వరగా నిద్రపోమని చెప్పండి. ఆ సినిమాకి పనిచేసిన వాళ్ళకి నేనెలా ఉండేదాన్నో నాకంటే బాగా తెలిసేమో. ఇంతకు ముందు పరిచయం లేని ప్రపంచంలోకి అడుగుపెట్టాను. మా అమ్మ సినిమా నటైనప్పటికీ ఆ సినిమా వాతావరణం నాకు విచిత్రంగా అనిపించింది. వాళ్ళు మాట్లాడే మాటలు, ఆడవాళ్ల పట్ల మగవాళ్ల ప్రవర్తన, ఆ సెట్లో మగవాళ్లదే ఆధిక్యత. వాళ్ళకి దయలేదు. పర్లేదు పర్లేదు. బొట్టు పెట్టుకోమని చెప్పారా? ఇప్పుడు వాళ్ళకి డబ్బులు రూపాయిగా వర్షం పడుతోంది. పోనీ పొద్దుకి రమ్మను. ఏంటి సార్ మీరు కూడా అలా మాట్లాడతారు? వాళ్ళు అడిగిన దాంట్లో న్యాయం ఉంది కదా. అలా చూడు ఎలా ఊపుకుంటూ వస్తున్నారు. అవునవును, అదంతా కరెక్ట్గా చెప్పాలి. వెళ్ళి చెప్పరా, ఇంకా కెమెరా ఆన్ అవ్వలేదని చెప్పు. కానీ వాళ్ళు మీటర్ రన్ అవుతున్నా. మ్యాటర్ రన్ అవ్వట్లేదు. అవును కదా. సరే రండి, పదండి వెళ్తాం. స్టెప్స్ అన్ని గుర్తున్నాయి కదా, కరెక్ట్ గా చేయాలి, మర్చిపోకూడదు. ఏయ్ సిట్టి అమలు, ఎంత అందంగా ఉన్నావు. అచ్చు హీరోయిన్ లా ఉన్నావు. నా దిష్టే తగిలేలా ఉంది నీకు. బంగారు తల్లి. ఏంటి అదోలా ఉన్నావు? అక్క, నీతో మాట్లాడాలి. ఏమైంది? మీరెళ్ళండి, నేను వస్తాను. వెళ్ళి ప్రాక్టీస్ చేయండి, అర్థమైందా? ఏమైందిరా, ఎందుకు దిగులుగా ఉన్నావు? అక్కడున్న మగాళ్ళంతా నీ గురించి తప్పుగా అనుకుంటున్నారు. ఏమన్నారు? బయటికి చెప్పలేం. చెడ్డ మాటలు. చెడ్డగా అంటే? డబ్బు కోసం నువ్వు ఏమైనా చేస్తావంటున్నారు. సర్లే పర్వాలేదు, నువ్వేం బాధపడకు. ఏంటి పనుంటే తప్ప నన్ను పలకరించవా ఏంటి? అయ్యో అలాంటిదేం లేదు. అవునవును, మాకేం కావాలో మిమ్మల్ని గుర్తుంటే చాలే. అయినా ఇక్కడ పెద్ద మీరే మాటలు బాగా నేర్చావు. ఏంటి సార్, అసలు మీరు పిలిస్తే కదా సార్. ఇవాళ డాన్స్ మూమెంట్ అవి నువ్వే చూసుకున్నావంటగా. అయినా ఏ లాభం, మీరు డబ్బు కరెక్ట్గా ఇవ్వట్లేదు. ఈ రోజు నీకు ట్రిపుల్ బేట. అవునా సార్, మీరు చెప్పేది నిజమేనా? శక్తిని రమ్మనండి, లొకేషన్కి రమ్మనండి. ఇష్యూ ఉంది వే. చాలా థ్యాంక్స్ సార్. సరే సరే పిలుస్తున్నారు, నేను వస్తాను. సో మీ జీవితంలో జిఎంఆర్ గారు అందరికన్నా ముఖ్యమైన పాత్ర పోషించారని చెప్పచ్చా? నేను ఆయన్ని కలిసిన రోజే నా భవిష్యత్తు మారింది. ఛాందసవాదుల అభిప్రాయం ఏంటంటే నేను సినిమాల్లోకి ఇష్టపడే
వెళ్ళానని. కానీ నిజానికి ఒకరికొకరం ఎదురుగా ఆ గదిలో కూర్చున్న ఆ క్షణం ఏది అంతకు ముందులా లేదు. అమ్మా ఉండు వస్తున్నా. అమ్మా మాటకారివా? మాట్లాడటం వచ్చా? డైలాగులు చెప్పాలి కదా. నా మొదటి సినిమా చూసి నాకు ఛాన్స్ ఇవ్వడానికి వచ్చారా మిస్టర్ జిఎంఆర్? అబ్బా, అంటే నీకు మాటలు వచ్చు. సౌమ్యదేవికి ఆల్టర్నేట్గా నన్ను నటించమంటున్నారా? అలాంటిదేం లేదు. ఇప్పటి వరకు తను నటించేదంతే. ఓ, అంటే అనివార్య పరిస్థితులు మిమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చాయి. తన కోసం ఎంత బాధపడుతుంటే తననే నటించమని చెప్తాను. లేదు, బాధేం లేదు. కాకపోతే నేను ఆవిడ ఫ్యాన్ ఏం కాదు. ఓ, మార్పు అనేది సహజం. ఇవాళ సౌమ్యదేవి, నేను బయలుదేరుతాను. నా ఫ్రెండ్ ఎస్ఆర్ఎస్ తెలుసు. మీ కాళ్ళకి గాయమైతే ఆయనేగా ట్రీట్మెంట్ చేసింది. ఆయనే. ఆయన ఓ మాట అనేవారు, అది నిజమే. ఏం మాటో చెప్పలేదే. తెలివైన ఆడవాళ్లే అందమైన మాటల్ని సంధించగలరని ఆయన ఎప్పుడూ చెప్తూ ఉంటారు. ఆ అభిమానుల మధ్య తనని ఒక్కసారైనా చూడాలన్న ఉత్సాహంతో నేనుండాల్సొచ్చేది. సినిమా నటుల్ని చూసినప్పుడు కలిగే అనుభూతి వర్ణించలేనిది. ఆ రోజుల్లో హీరోలని చూడగలిగే ఒకే చోటు వెండితెర మాత్రమే. బహుశా అందుకేనేమో వారి మీద అందరికీ అంత ప్రేమ, అభిమానం. ప్రకటనలుండేవి కావు. నో ఇంటర్వ్యూస్, నో పబ్లిసిటీ అపియరెన్సెస్. నేను నా చిన్నప్పటి నుంచి ఆయన అభిమానురాల్ని. అలాంటిది ఆయనే ఒకే గదిలో నా ఎదురుగా కూర్చొని ఆయనతో పాటు హీరోయిన్గా నన్ను నటించమని అడిగారు. విచిత్రంగా అనిపించింది. ఒకవేళ తప్పని కూడా అంగబలాన్ని మట్టు పెట్టించే ఖడ్గం. మహాముని మదవెక్కిన ఏనుగుని, పగతో రగులుతున్న సైన్యాన్ని, వెన్ను చూపని వీరుణ్ణి ఎదుర్కోగలమా? సినిమాలో వేరే డైలాగు, ఇది తప్పు. లేదే, నేను కరెక్ట్ గానే చెప్పాను. లోకం చుట్టిన వీరుడు సినిమాలో నాకు అన్ని డైలాగులు గుర్తున్నాయి. మేడం, నాకు స్ట్రాబెరీ ఐస్ క్రీమ్ ఇష్టమని మీకెలా తెలుసు? అయ్యగారే ఏమని చెప్పారమ్మా? ఓ దివ్యలోకంలో దిగిన రాజకుమారిలా అనిపించింది. ప్రతి చిన్న విషయాన్ని కూడా ఎంతో సూక్ష్మంగా పరిశీలించి చేసేవారు. అది తన మీద గౌరవాన్ని పెంచింది. చాలు. సరే మేడం.
జిఎంఆర్ గారి ఇంటి నుంచి మీకోసం స్పెషల్గా చేసి పంపించారమ్మా. చాలా బాగుంది. ఇలాంటి బంగాళదుంప కూర నేను ఎప్పుడూ తినలేదు. ఆ సినిమా ఇప్పటికీ ట్రెండ్ సెట్టర్గా నిలిచింది. కానీ ఆ సినిమాలోని డైలాగ్స్ నాకు గుర్తులేవు. ఒకటి మాత్రం గుర్తుంది. ప్రతిరోజు మరో 20 రోజుల పాటు ఆ షూటింగ్ జరుగుతున్నప్పుడు ఆ బంగాళదుంప కూర తప్పనిసరిగా నాకు బ్రేక్ఫాస్ట్, లంచ్కైనా డిన్నర్కైనా ఉంటుందని. మీకు బోర్ అనిపించలేదా రోజు ఒకే రకం తినటానికి? మన గురించే ఆలోచించే వారి మీద బోర్ ఎలా అనిపిస్తుంది? ఈ సీన్లో ఈ డైలాగ్ కాకుండా ఇంకా 2-3 డైలాగులు రాశాను, కానీ ఆడియన్స్కి అర్థం అవడానికి ఈ డైలాగే కరెక్ట్. ఏమైంది? హీరో మణిమారన్ దేశంలో జరిగే పోరు కోసం హీరోయిన్ తెండ్రల్ దీవి నుంచి బయలుదేరుతున్నారు. దానికి హీరోయిన్ తన దేశ సైన్యాన్ని కూడా వెంట తీసుకెళ్లమని అడుగుతున్నారు. దానికి హీరో సంకోచిస్తున్నారు. పోరులో గెలవటానికి ప్రేయసి సహకారం తీసుకోవడం వీరత్వం కాదు. అటువంటి ప్రేమని ప్రజలు ఆమోదించరు. తర్వాత సీను వర్షంలో అని చెప్పారు, నీకు తెలుసా? చూసుకో, మళ్ళీ జడ ఇలాగే సెట్ చేయాలంటే గంట టైం పడుతుంది. అర్థమైందా? అలాగే అమ్మా. శక్తి, నేను మాట్లాడొస్తానమ్మా. వద్దు. ఏం కాదు, ఉండు. మార్చాల్సింది ఇదే, ఇక్కడి నుంచి ఇక్కడి వరకు. ఇక్కడ వరకు మొత్తం మార్చాలా సార్? అవును. సరే సార్. పోనీ నేను సజెషన్ ఇవ్వచ్చా? ఇవ్వు శక్తి. యువరాణి తండ్రిలే తన ప్రియురాలని మణిమారన్ చెప్పకపోవచ్చు. ఇంకెవరైనా చెప్పొచ్చు కదా. మణిమారన్కి కుడి భుజంగా అన్న అలగని చెప్పొచ్చు కదా. తన మీద మీకున్న ప్రేమ ఆడియన్స్కి అర్థమవుతుంది. అలాగే మీరు చెప్పినట్టు ఉండదు. డైరెక్టర్ సార్. అద్భుతం సార్, బ్రిలియంట్ ఐడియా మేడం. థ్యాంక్ యూ. నైస్. చాలా రోజుల తర్వాత మొదటిసారి అనిపించింది, నా తెలివితేటల వల్ల నేను శిక్షింపబడలేదని. నాకు తెలివితేటలున్నాయి కాబట్టి క్షమాపణలు అడగాల్సిన అవసరం లేదు అనిపించింది. నిజం చెప్పాలంటే అందుకు నన్ను గౌరవించారు. అండ్ జిఎంఆర్ గారు దాన్ని ఎన్నో సందర్భాల్లో వ్యక్తపరిచారు. కునో సెగ భూమిని, రవ్వంత నిప్పు తాకునో పొగ మంచుని, వాయువేగమును తాళజాలునో చిరులతలే, ఎగసిపడే అల తాకిడికేమవునో తామర పుష్పములే. ప్రపంచానికి వెలుగును పంచే సూర్యుడు మబ్బులు చీల్చుకుని వస్తున్నాడు. ఏం లేదు, చీకటంటే మీకు బాగా ఇష్టమా? చిత్రముకి అందాన్నందించే రూపురేఖ ఓలే, నీ కంటిపాప ఓలే, పెదవిపై పుట్టుమచ్చ ఓలే, నీ చెక్కిలి నొక్కులలో దాగున్న చీకటిని ఆరాధిస్తున్నాను. భాగ్య, భాగ్యరేఖ సనమానేగా. శక్తి, నిన్నెందుకు రమ్మన్నానో తెలుసా? ఇది మనం తీయబోయే సినిమా తాలూకు స్క్రిప్ట్. మామూలుగా అయితే ఇది హీరోయిన్స్కి ఇవ్వకూడదు, కానీ నువ్వు చదివి నీ మనసుకు అనిపించింది చెప్పు. అలాగేనమ్మా. ఈ రోజు నుంచే శక్తి, కొత్త డ్రైవర్ని పనిలో పెట్టాను. పేరు సయ్యద్. మా నాన్నకు తెలిసిన వ్యక్తి. పాండి నుంచి వచ్చారు. ఇక మీదట ఈయన కూడా మనతో పాటు ఇక్కడే ఉంటారు. నమస్కారం. అమ్మాయి జాగ్రత్తగా చూసుకో. అలాగేనమ్మా. చేగువీరా చరిత్రను మనం సినిమాగా ఎందుకు తీయకూడదు? ఆయన కథను దీనికి జోడించండి. షణ్ముగం సార్, ప్రజలకి నచ్చే విధంగా మలచండి. కవిగారు, పాటలు బాగా ఉద్రేకపరచాలి. శక్తి రా. మొత్తం చదివాను, చక్కగా ఉంది. ఆ అభినందనలు దక్కాల్సింది వీరికి. షణ్ముగం. నమస్కారం. నమస్కారం అమ్మా. చాలా బాగుంది. ముఖ్యంగా క్లైమాక్స్లో ఆ రాజు క్యారెక్టర్ తన కిరీటాన్ని మీకిచ్చి మిమ్మల్ని రాజుని చేయటం.
I hope you don't mind, but we have this little thing that we do. మా గెస్ట్కి ఓ ఫోటో ఇచ్చి అండ్ దెన్ ఆ జ్ఞాపకాలని మాతో పంచుకోమంటాం. నా ఫిల్మ్ యాక్టింగ్ కెరీర్ అంతా చూస్తే మొదటి కొన్ని వారాలు నేనెలా ఉండేదాన్నో నాకే తెలీదు. మిగతావేవి పట్టించుకోనక్కర్లేదన్నా నేను నా ప్రిన్సిపల్ సిస్టర్ ఫ్లావియా ఇచ్చిన సందేశాన్ని నేను పూర్తిగా ఐక్యం చేసుకున్నాను. నా ఆలోచనంతా ఆ ఫిల్మ్ని 35 రోజుల్లో పూర్తి చేయడం మాత్రమే. రణలో ఏది ఉండేది కాదు. నాకు మాత్రమే కాదు, ఎవ్వరికీ కూడా ఉండేది కాదు. మణికంఠన్ సార్, ఆఫీస్కి ఒక ఫోన్ కాల్ చేయండి, అన్నగారికి ఇన్ఫార్మ్ చేయండి. సరే. వర్షం వల్ల ఇవాళ 7వ రోజు షూటింగ్ చేయలేకపోతున్నాం. ఓకే సార్, నేను చెప్పాను సార్. అన్నయ్య గారికి కావాలంటే నేను చెప్తాను సార్, వివరంగా చెప్తాను సార్. వద్దొద్దు అశోక్, డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళే ఇన్ఫార్మ్ చేయాలి. అదే సార్. పద్ధతి. ఫోన్ లేదు సరిగా వర్కౌట్ లేదు సార్, నేను చెక్ చేసి చెప్తాను. ప్లీజ్. ప్రొడక్షన్ క్రియేటివ్గా అనుకున్నది అనుకున్నట్టు చేయగలుగుతున్నాను, కానీ ప్రొడక్షన్ చేయడం తలనొప్పి, చేయకూడదు అనుకుంటున్నాను. సార్ కావాలంటే మనం టైం వేస్ట్ కాకుండా ఒకసారి రిహర్సల్ చేస్తే ఎలా ఉంటుంది? ఊరికే కూర్చునే బదులు మన తృప్తి కోసం చేయొచ్చు. అదే కదా మీ ఉద్దేశం? అరేంజ్ చేయండి. సరే సార్. నా పైప్ తీసుకురండి. మేడం టైం అవుతుంది, కొంచెం రమ్మని. లైన్ సరిగా లేదు మేడం. ఏం చేస్తున్నా? మేడం, ఒక ముఖ్యమైన ఫోన్ కాల్ చేసుకోవాలి మేడం. నాకు తెలుగు తెలుసు, కానీ ఫోన్కి తెలియదు కదా. లైన్ బాగైతేనే ఫోన్ పనిచేస్తుంది. బాగైతే నేను ఒక ఫోన్ చేసుకోవాలి, తర్వాత మీరు చేసుకోండి. సార్ కూడా మీకోసం వెయిట్ చేస్తున్నారు మేడం. ఫోన్ లైన్ పని చేయట్లేదు, నన్నేం చేయమంటారు? ఫోన్ చేసుకుని వస్తానని చెప్పాను కదా. ఛే! ఏమనుకుంటున్నా అసలు? తెలీదు. అహంకారం. అందగత్తె కదా, ఆ మాత్రం ఉంటుందిలే. తన అందగత్త అంత గొప్ప అందగత్తేం కాదు, తెల్లతోలు అంతే. ఇక్కడున్న జనం కూడా అదే మాట అనుకుంటున్నారు తెలుసా. అందుకనే నీకు సరైన జోడి నేనే, తను కాదు. అవునా? నీకన్నా మంచి రోల్ తనది, నాకు కథ తెలుసు. ఏమైంది అశోకన్? ఎక్కడున్నారు? సార్ ఒక ఫోన్ కాల్ కోసం ఎదురు చూస్తున్నారు, ఇప్పుడు రావడం కుదరదంటున్నారు. సరే, ఇవాళకి చాలు, వెళ్ళి రెస్ట్ తీసుకోండి, త్వరగా పడుకోండి. రేపే షూటింగ్ రిహర్సల్స్ అన్నీ, వర్షాన్ని బట్టి. నథింగ్ టు వరీ, ఇట్స్ ఆల్ గుడ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. గుడ్ నైట్. ఓకే సార్, బాయ్. హరి, యూ విల్ స్టే. కూర్చోండి, లెట్స్ వెయిట్. ఓకే, అందరూ వెయిట్ చేస్తున్నారని చెప్పండి, నేను వెయిట్ చేస్తున్నానని చెప్పండి. సరే సార్, వెళ్ళి చెప్తాను. ఇంకో హాఫ్ అన్ అవర్. ఓకే సార్. ఓకే ఓకే, డిన్నర్ చెప్పండి. సరే సార్. బాబు తినడానికి ఏముంది? హలో 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 సిస్టర్ ఫ్లావియా. శక్తి. సిస్టర్, ఏమన్నా తెలిసిందా? తెలిసింది శక్తి, నేను వాళ్ళతో మాట్లాడుతున్నాను. మరి వాళ్ళు కన్ఫర్మ్ చేశారా? నేను ఒక నెల పోయాకొచ్చి చేరొచ్చా? ఇంకొద్ది రోజుల్లో నాకు తెలుస్తుంది శక్తి, నువ్వు నాకు కొంచెం టైం ఇవ్వు. సిస్టర్, మీ మాటలు నాకు సరిగా వినపడట్లా. నేనేమంటున్నానంటే ఇంకొద్ది రోజుల్లో నాకు తెలుస్తుంది. ఏంటి? అప్పటిదాకా నువ్వు నాకు కొంచెం టైం ఇవ్వు అంటున్నాను. కొద్ది రోజుల్లోనా? అవును, నేను ఇంకొకసారి వాళ్ళతో మీట్ అయి మాట్లాడతాను. చెప్పిన పాఠాలన్నీ నేను నెల రోజుల్లో కవర్ చేస్తానని వాళ్ళకి నచ్చ చెప్పండి. అలాగే, నువ్వే ఓకేనా కంగారు పడకు. సిస్టర్?
హలో. లైన్స్ అంత క్లియర్ గా లేవు శక్తి. నేను నీతో తర్వాత మాట్లాడతాను. ఓకే, నేను మీ ఫోన్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను. థ్యాంక్ యూ మ్యామ్. ఇప్పుడు ఫోన్ చేసుకోండి. అంత కంగారు ఎందుకు? మేడం అది మేడం, టైం అవుతుంది, డైరెక్టర్ గారు పిలుస్తున్నారు. వాన పడుతుంది. అవుట్డోర్ షాట్ ఎలా తీస్తారు? రిహార్సల్ మేడం. ఓహో, రిహార్సలా? అవును మేడం. నేను షూటింగ్ అనుకున్నాలే. టైం పాస్ చేస్తున్నారా? ఏంటి వస్తున్నారా? శక్తి శేషాద్రి మూర్ఖురాలు సార్, ఎవరితోనూ మాట్లాడలేదు. చివరికి వాళ్ళ అమ్మతో కూడా. కొంచెం పిచ్చి ఉందేమో. రే, ఫోటోలు తీసినప్పుడు ఎలా ఉండిందిరా? అప్పుడు కూడా ఎవరితో మాట్లాడినట్టు గుర్తులేదు సార్. సార్ కూర్చోండి. డ్రెస్ మార్చుకొని వస్తానంటున్నారు. తడిచిన డ్రెస్తో కూర్చోవడం వీలు కదంటున్నారు. సార్, తన మూర్ఖురాలే కాదు, మొండిగట్టమని నాకు అనిపిస్తుంది. సార్ మీరేమనుకోనంటే ఒక మాట చెప్పచ్చా? చెప్పండి సార్. మనం ఇంకెవరితోనైనా చేద్దాం సార్, మార్చేద్దాం సార్. శశిరేఖ కూడా మన సినిమాలో యాక్ట్ చేయాలని ఆశపడుతున్నారంట సార్. శశిరేఖనా? అవును సార్. ఇంకేమన్నారు? ఎవరు సార్? శక్తి ఇంకేమన్నారు? సార్ ఖాళీగా ఉంటే బేవర్స్గా ఉన్నామంటారని అవసరం లేకపోయినా ఈ రిహార్సల్స్ అవి ప్లాన్ చేసామంట. మీకు నేనే దొరికానా టైం పాస్ కోసం అంటున్నాడు సార్. తనకి మీరు బుద్ధి లేదని చెప్తున్నారు. కరెక్ట్గానే చెప్పారు కదా. సరే హరి సార్, ప్యాకప్. ఓకే సార్. రిహర్సల్స్ ఏం అక్కర్లేదు. ఆవిడ్ని జాగ్రత్తగా ఉండమని చెప్పండి, జలుబు చేస్తుందేమో. ఓకే సరే సార్. త్వరగా నిద్రపోమని చెప్పండి. ఆ సినిమాకి పనిచేసిన వాళ్ళకి నేనెలా ఉండేదాన్నో నాకంటే బాగా తెలిసేమో. ఇంతకు ముందు పరిచయం లేని ప్రపంచంలోకి అడుగుపెట్టాను. మా అమ్మ సినిమా నటైనప్పటికీ ఆ సినిమా వాతావరణం నాకు విచిత్రంగా అనిపించింది. వాళ్ళు మాట్లాడే మాటలు, ఆడవాళ్ల పట్ల మగవాళ్ల ప్రవర్తన, ఆ సెట్లో మగవాళ్లదే ఆధిక్యత. వాళ్ళకి దయలేదు. పర్లేదు పర్లేదు. బొట్టు పెట్టుకోమని చెప్పారా? ఇప్పుడు వాళ్ళకి డబ్బులు పైగా వర్షం పడుతోంది. పోనీ పొద్దుకి రమ్మను. ఏంటి సార్ మీరు కూడా అలా మాట్లాడతారు? వాళ్ళు అడిగిన దాంట్లో న్యాయం ఉంది కదా. అలా చూడు ఎలా ఊపుకుంటూ వస్తున్నారు. అవునవును, అది అంతా కరెక్ట్ గానే చెప్పాలి. వెళ్ళి చెప్పరా, ఇంకా కెమెరా ఆన్ అవ్వలేదని చెప్పు. కానీ వాళ్ళు మీటర్ రన్ అవుతున్నా. మీటర్ రన్ అవ్వట్లేదు. అవును కదా. సరే రండి, పదండి వెళ్దాం. స్టెప్స్ అన్ని గుర్తున్నాయి కదా? కరెక్ట్ గా చేయాలి, మర్చిపోకూడదు. ఏయ్ సిట్టి అమలు, ఎంత అందంగా ఉన్నావు. అచ్చు హీరోయిన్ లా ఉన్నావు. నా దిష్టే తగిలేలా ఉంది నీకు. బంగారు తల్లి. ఏంటి అదోలా ఉన్నావు? అక్క, నీతో మాట్లాడాలి. ఏమైంది? మీరెళ్ళండి, నేను వస్తాను. వెళ్ళి ప్రాక్టీస్ చేయండి, అర్థమైందా? ఏమైందిరా, ఎందుకు దిగులుగా ఉన్నావు? అక్కడున్న మగాళ్ళంతా నీ గురించి తప్పుగా అనుకుంటున్నారు. ఏమన్నారు? బయటికి చెప్పలేం. చెడ్డ మాటలు. చెడ్డగా అంటే? డబ్బు కోసం నువ్వు ఏమైనా చేస్తావంటున్నారు. సర్లే పర్వాలేదు, నువ్వేం బాధపడకు. ఏంటి పనుంటే తప్ప నన్ను పలకరించవా ఏంటి? అయ్యో అలాంటిదేం లేదు. అవునవును, మాకేం కావాలో మిమ్మల్ని చూస్తుంటే చాలే. అయినా ఇక్కడ పెద్ద మీరే మాటలు బాగా నేర్చావు. సార్ అసలు మీరు పిలిస్తే కదా సార్. ఇవాళ డాన్స్ మూమెంట్ అవి నువ్వే చూసుకున్నావంటగా. నేనే చూసుకుంటాను. అయినా ఏ లాభం, మీరు డబ్బు కరెక్ట్గా ఇవ్వట్లేదు. ఈ రోజు నీకు ట్రిపుల్ బేట. అవునా సార్, మీరు చెప్పే నిజమేనా? శక్తిని రమ్మనండి, లొకేషన్కి రమ్మనండి. ఇష్యూ ఉంది వే. చాలా థ్యాంక్స్ సార్. సరే సరే పిలుస్తున్నారు, నేను వస్తాను. సో మీ జీవితంలో జిఎంఆర్ గారు అందరికన్నా ముఖ్యమైన పాత్ర పోషించారని చెప్పచ్చా? నేను ఆయన్ని కలిసిన రోజే నా భవిష్యత్తు మారింది. ఛాందసవాదుల అభిప్రాయం ఏంటంటే నేను సినిమాల్లోకి ఇష్టపడే
వెళ్ళానని. కానీ నిజానికి ఒకరికొకరం ఎదురుగా ఆ గదిలో కూర్చున్న ఆ క్షణం ఏది అంతకు ముందులా లేదు. అమ్మా వస్తున్నా. అమ్మా మాటకారివా? మాట్లాడటం వచ్చా? డైలాగులు చెప్పాలి కదా. నా మొదటి సినిమా చూసి నాకు ఛాన్స్ ఇవ్వడానికి వచ్చారా మిస్టర్ జిఎంఆర్? అబ్బా, అంటే నీకు మాటలొచ్చు. సౌమ్యాదేవికి ఆల్టర్నేట్గా నన్ను నటించమంటున్నారా? అలాంటిదేం లేదు. ఇప్పటి వరకు తను నటించేదంతే. ఓ, అంటే అనివార్య పరిస్థితులు మిమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చాయి. తన కోసం ఎంత బాధపడుతుంటే తననే నటించమని చెప్తాను. లేదు, బాధేం లేదు. కాకపోతే నేను ఆవిడ ఫ్యాన్ ఏం కాదు. ఓ, మార్పు అనేది సహజం. ఇవాళ సౌమ్యాదేవి, నేను బయలుదేరుతాను. నా ఫ్రెండ్ ఎస్ఆర్ఎస్ తెలుసు. మీ కాళ్ళకి గాయం అయితే ఆయనేగా ట్రీట్మెంట్ చేసింది. ఆయనే. ఆయన ఓ మాట అనేవారు, అది నిజమే. ఏం మాటో చెప్పలేదే. తెలివైన ఆడవాళ్లే అందమైన మాటల్ని సంధించగలరని ఆయన ఎప్పుడూ చెప్తూ ఉంటారు. ఆ అభిమానుల మధ్య తనని ఒక్కసారైనా చూడాలన్న ఉత్సాహంతో నేనుండాల్సొచ్చేది. సినిమా నటుల్ని చూసినప్పుడు కలిగే అనుభూతి వర్ణించలేనిది. ఆ రోజుల్లో హీరోలని చూడగలిగే ఒకే చోటు వెండితెర మాత్రమే. బహుశా అందుకేనేమో వారి మీద అందరికీ అంత ప్రేమ, అభిమానం. ప్రకటనలుండేవి కావు. నో ఇంటర్వ్యూస్, నో పబ్లిసిటీ అపియరెన్సెస్. నేను నా చిన్నప్పటి నుంచి ఆయన అభిమానురాల్ని. అలాంటిది ఆయనే ఒకే గదిలో నా ఎదురుగా కూర్చొని ఆయనతో పాటు హీరోయిన్గా నన్ను నటించమని అడిగారు. విచిత్రంగా అనిపించింది. ఒకవేళ తప్పని కూడా అని అంగబలాన్ని మట్టు పెట్టించే ఖడ్గం. మహాముని మదవెక్కిన ఏనుగుని, పగతో రగులుతున్న సైన్యాన్ని, వెన్ను చూపని వీరుణ్ణి ఎదుర్కోగలమా? సినిమాలో వేరే డైలాగు, ఇది తప్పు. లేదే, నేను కరెక్ట్ గానే చెప్పాను. లోకం చుట్టిన వీరుడు సినిమాలో నాకు అన్ని డైలాగులు గుర్తున్నాయి. మేడం, నాకు స్ట్రాబెరీ ఐస్ క్రీమ్ ఇష్టమని మీకెలా తెలుసు? అయ్యగారే ఏమని చెప్పారమ్మా? ఓ దివ్యలోకంలో దిగిన రాజకుమారిలా అనిపించింది. ప్రతి చిన్న విషయాన్ని కూడా ఎంతో సూక్ష్మంగా పరిశీలించి చేసేవారు. అది తన మీద గౌరవాన్ని పెంచింది. చాలు. సరే మేడం.
జిఎంఆర్ గారి ఇంటి నుంచి మీకోసం స్పెషల్గా చేసి పంపించారమ్మా. చాలా బాగుంది. ఇలాంటి బంగాళదుంప కూర నేను ఎప్పుడూ తినలేదు. ఆ సినిమా ఇప్పటికీ ట్రెండ్ సెట్టర్గా నిలిచింది. కానీ ఆ సినిమాలోని డైలాగ్స్ నాకు గుర్తులేవు. ఒకటి మాత్రం గుర్తుంది. ప్రతిరోజు మరో 20 రోజుల పాటు ఆ షూటింగ్ జరుగుతున్నప్పుడు ఆ బంగాళదుంప కూర తప్పనిసరిగా నాకు బ్రేక్ఫాస్ట్, లంచ్కైనా డిన్నర్కైనా ఉంటుందని. మీకు బోర్ అనిపించలేదా రోజు ఒకే రకం తినటానికి? మన గురించే ఆలోచించే వారి మీద బోర్ ఎలా అనిపిస్తుంది? ఈ సీన్లో ఈ డైలాగ్ కాకుండా ఇంకా 2-3 డైలాగులు రాశాను, కానీ ఆడియన్స్కి అర్థం అవడానికి ఈ డైలాగే కరెక్ట్. ఏమైంది? హీరో మణిమారన్ దేశంలో జరిగే పోరు కోసం హీరోయిన్ తెండ్రల దీవి నుంచి బయలుదేరుతున్నారు. దానికి హీరోయిన్ తన దేశ సైన్యాన్ని కూడా వెంట తీసుకెళ్లమని అడుగుతున్నారు. దానికి హీరో సంకోచిస్తున్నారు. పోరులో గెలవటానికి ప్రేయసి సహకారం తీసుకోవడం వీరత్వం కాదు. అటువంటి ప్రేమని ప్రజలు ఆమోదించరు. తర్వాత సీను వర్షంలో అని చెప్పారు, నీకు తెలుసా? చూసుకో, మళ్ళీ జడ ఇలాగే సెట్ చేయాలంటే గంట టైం పడుతుంది. అర్థమైందా? అలాగే అమ్మా. శక్తి, నేను మాట్లాడొస్తానమ్మా. వద్దు. ఏం కాదు, ఉండు. మార్చాల్సింది ఇదే, ఇక్కడి నుంచి ఇక్కడి వరకు. ఇక్కడ వరకు మొత్తం మార్చాలా సార్? అవును. సరే సార్. పోనీ నేను సజెషన్ ఇవ్వచ్చా? ఇవ్వు శక్తి. యువరాణి తండ్రిలే తన ప్రియురాలని మణిమారన్ చెప్పకపోవచ్చు. ఇంకెవరైనా చెప్పొచ్చు కదా. మణిమారన్కి కుడి భుజంగా ఉన్న అలగని చెప్పొచ్చు కదా. తన మీద మీకున్న ప్రేమ ఆడియన్స్కి అర్థమవుతుంది. అలాగే మీరు చెప్పినట్టు ఉండదు. డైరెక్టర్ సార్, అద్భుతం సార్, బ్రిలియంట్ ఐడియా మేడం. థ్యాంక్ యూ. నైస్. చాలా రోజుల తర్వాత మొదటిసారి అనిపించింది, నా తెలివితేటల వల్ల నేను శిక్షింపబడలేదని. నాకు తెలివితేటలున్నాయి కాబట్టి క్షమాపణలు అడగాల్సిన అవసరం లేదు అనిపించింది. నిజం చెప్పాలంటే అందుకు నన్ను గౌరవించారు. అండ్ జిఎంఆర్ గారు దాన్ని ఎన్నో సందర్భాల్లో వ్యక్తపరిచారు. తాకునో సెగ భూమిని, రవ్వంత నిప్పు తాకునో పొగ మంచుని, వాయువేగమును తాళజాలునో చిరులతలే, ఎగసిపడే అల తాకిడికేమవునో తామర పుష్పములే. ప్రపంచానికి వెలుగును పంచే సూర్యుడు మబ్బులు చీల్చుకుని వస్తున్నాడు. ఏం లేదు, చీకటంటే మీకు బాగా ఇష్టమా? చిత్రముకి అందాన్నందించే రూపురేఖ ఓలే, నీ కంటిపాప ఓలే, పెదవిపై పుట్టుమచ్చ ఓలే, నీ చెక్కిలి నొక్కులలో దాగున్న చీకటిని ఆరాధిస్తున్నాను. భాగ్య, భాగ్యరేఖ సనమానేగా. శక్తి, నిన్నెందుకు రమ్మన్నానో తెలుసా? ఇది మనం తీయబోయే సినిమా తాలూకు స్క్రిప్ట్. మామూలుగా అయితే ఇది హీరోయిన్స్కి ఇవ్వకూడదు, కానీ నువ్వు చదివి నీ మనసుకు అనిపించింది చెప్పు. అలాగేనమ్మా. ఈ రోజు నుంచే నేను వెళ్ళొస్తా. శక్తి, కొత్త డ్రైవర్ని పనిలో పెట్టాను. పేరు సయ్యద్. మా నాన్నకు తెలిసిన వ్యక్తి. పాండి నుంచి వచ్చారు. ఇక మీదట ఈయన కూడా మనతో పాటు ఇక్కడే ఉంటారు. ఓ, నమస్కారం. అమ్మాయి జాగ్రత్తగా చూసుకో. అలాగేనమ్మా. చేగువీరా చరిత్రను మనం సినిమాగా ఎందుకు తీయకూడదు? ఆయన కథను దీనికి జోడించండి. షణ్ముగం సార్, ప్రజలకి నచ్చే విధంగా మలచండి. కవిగారు, పాటలు బాగా ఉద్రేకపరచాలి. శక్తి రా. మొత్తం చదివాను, చక్కగా ఉంది. ఆ అభినందనలు దక్కాల్సింది వీరికి. షణ్ముగం నమస్కారం. నమస్కారం అమ్మా. చాలా బాగుంది. ముఖ్యంగా క్లైమాక్స్లో ఆ రాజు క్యారెక్టర్ తన కిరీటాన్ని మీకిచ్చి మిమ్మల్ని రాజుని చేయటం.
I hope you don't mind, but we have this little thing that we do. మా గెస్ట్కి ఓ ఫోటో ఇచ్చి అండ్ దెన్ ఆ జ్ఞాపకాలని మాతో పంచుకోమంటాం. నా ఫిల్మ్ యాక్టింగ్ కెరీర్ అంతా చూస్తే మొదటి కొన్ని వారాలు నేనెలా ఉండేదాన్నో నాకే తెలీదు. మిగతావేవి పట్టించుకోనక్కర్లేదన్నా నేను నా ప్రిన్సిపల్ సిస్టర్ ఫ్లావియా ఇచ్చిన సందేశాన్ని నేను పూర్తిగా ఐక్యం చేసుకున్నాను. నా ఆలోచనంతా ఆ ఫిల్మ్ని 35 రోజుల్లో పూర్తి చేయడం మాత్రమే. రణలో ఏది ఉండేది కాదు. నాకు మాత్రమే కాదు, ఎవ్వరికీ కూడా ఉండేది కాదు. మణికంఠన్ సార్, ఆఫీస్కి ఒక ఫోన్ కాల్ చేయండి, అన్నగారికి ఇన్ఫార్మ్ చేయండి. సరే. వర్షం వల్ల ఇవాళ 7వ రోజు షూటింగ్ చేయలేకపోతున్నాం. ఓకే సార్, నేను చెప్పాను సార్. అన్నయ్య గారికి కావాలంటే నేను చెప్తాను సార్, వివరంగా చెప్తాను సార్. వద్దొద్దు అశోక్, డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళే ఇన్ఫార్మ్ చేయాలి. అదే సార్, పద్ధతి. ఫోన్లో సరిగ్గా వర్కౌట్ లేదు సార్, నేను చెక్ చేసి చెప్తాను. ప్లీజ్. ప్రొడక్షన్ క్రియేటివ్గా అనుకున్నది అనుకున్నట్టు చేయగలుగుతున్నాను, కానీ ప్రొడక్షన్ చేయడం తలనొప్పి, చేయకూడదు అనుకుంటున్నాను. సార్ కావాలంటే మనం టైం వేస్ట్ కాకుండా ఒకసారి రిహర్సల్ చేస్తే ఎలా ఉంటుంది? ఊరికే కూర్చునే బదులు మన తృప్తి కోసం చేయొచ్చు. అదే కదా మీ ఉద్దేశం? అరేంజ్ చేయండి. సరే సార్. నా పైప్ తీసుకురండి. మేడం టైం అవుతుంది, కొంచెం రమ్మని. లైన్ సరిగా లేదు మేడం. ఏం చేస్తున్నా? మేడం, ఒక ముఖ్యమైన ఫోన్ కాల్ చేసుకోవాలి మేడం. నాకు తెలుగు తెలుసు, కానీ ఫోన్కి తెలియదు కదా. లైన్ బాగైతేనే ఫోన్ పనిచేస్తుంది. బాగైతే నేను ఒక ఫోన్ చేసుకోవాలి, తర్వాత మీరు చేసుకోండి. సార్ కూడా మీకోసం వెయిట్ చేస్తున్నారు మేడం. ఫోన్ లైన్ పని చేయట్లేదు, నన్నేం చేయమంటారు? ఫోన్ చేసుకుని వస్తానని చెప్పాను కదా. ఏమనుకుంటున్నా అసలు? తెలీదు. అహంకారం. అందగత్తె కదా, ఆ మాత్రం ఉంటుందిలే. తన అందగత్త అంత గొప్ప అందగత్త ఏం కాదు, తెల్లతోలు అంతే. ఇక్కడున్న జనం కూడా అదే మాట అనుకుంటున్నారు తెలుసా. అందుకనే నీకు సరైన జోడి నేనే, తను కాదు. అవునా? నీకన్నా మంచి రోల్ తనది, నాకు కథ తెలుసు. ఏమైంది అశోకన్? ఎక్కడున్నారు? సార్ ఒక ఫోన్ కాల్ కోసం ఎదురు చూస్తున్నారు, ఇప్పుడు రావడం కుదరదంటున్నారు. సరే, ఇవాళకి చాలు, వెళ్ళి రెస్ట్ తీసుకోండి, త్వరగా పడుకోండి. రేపే షూటింగ్ రిహర్సల్స్ అన్నీ, వర్షాన్ని బట్టి. నథింగ్ టు వరీ, ఇట్స్ ఆల్ గుడ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. గుడ్ నైట్. ఓకే సార్, బాయ్. హరి, యూ విల్ స్టే. కూర్చోండి, లెట్స్ వెయిట్. ఓకే, అందరూ వెయిట్ చేస్తున్నారని చెప్పండి, నేను వెయిట్ చేస్తున్నానని చెప్పండి. సరే సార్, వెళ్ళి చెప్తాను. ఇంకో హాఫ్ అన్ అవర్. ఓకే సార్. ఓకే ఓకే, డిన్నర్ చెప్పండి. సరే సార్. బాబు తినడానికి ఏముంది? హలో 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 సిస్టర్ ఫ్లావియా. శక్తి. సిస్టర్, ఏమన్నా తెలిసిందా? తెలిసింది శక్తి, నేను వాళ్ళతో మాట్లాడుతున్నాను. మరి వాళ్ళు కన్ఫర్మ్ చేశారా? నేను ఒక నెల పోయాక వచ్చి చేరొచ్చా? ఇంకొద్ది రోజుల్లో నాకు తెలుస్తుంది శక్తి, నువ్వు నాకు కొంచెం టైం ఇవ్వు. సిస్టర్, మీ మాటలు నాకు సరిగా వినపడట్లా. నేనేమంటున్నానంటే ఇంకొద్ది రోజుల్లో నాకు తెలుస్తుంది. ఏంటి? అప్పటిదాకా నువ్వు నాకు కొంచెం టైం ఇవ్వు అంటున్నాను. కొద్ది రోజుల్లోనా? అవును, నేను ఇంకొకసారి వాళ్ళతో మీట్ అయి మాట్లాడతాను. చెప్పిన పాఠాలన్నీ నేను నెల రోజుల్లో కవర్ చేస్తానని వాళ్ళకి నచ్చ చెప్పండి. అలాగే, నువ్వే ఓకేనా కంగారు సిస్టర్? పడకు.
హలో. లైన్స్ అంత క్లియర్ గా లేవు శక్తి. నేను నీతో తర్వాత మాట్లాడతాను. ఓకే, నేను మీ ఫోన్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను. థ్యాంక్ యూ మ్యామ్. ఇప్పుడు ఫోన్ చేసుకోండి. అంత కంగారు ఎందుకు? మేడం అది మేడం టైం అవుతుంది, డైరెక్టర్ గారు పిలుస్తున్నారు. వాన పడుతుంది. అవుట్డోర్ షాట్ ఎలా తీస్తారు? రిహార్సల్ మేడం. ఓహో, రిహార్సలా? అవును మేడం. నేను షూటింగ్ అనుకున్నాలే. టైం పాస్ చేస్తున్నారా? ఏంటి వస్తున్నారా? శక్తి, శేషాద్రి. మూర్ఖురాలు సార్, ఎవరితోనూ మాట్లాడలేదు. చివరికి వాళ్ళ అమ్మతో కూడా. కొంచెం పిచ్చి ఉందేమో. రే, ఫోటోలు తీసినప్పుడు ఎలా ఉండిందిరా? అప్పుడు కూడా ఎవరితో మాట్లాడినట్టు గుర్తులేదు సార్. సార్ కూర్చోండి. డ్రెస్ మార్చుకొని వస్తానంటున్నారు. తడిచిన డ్రెస్తో కూర్చోవడం వీలు కాదంటున్నారు. సార్, తన మూర్ఖురాలే కాదు, మొండిగట్టమని నాకు అనిపిస్తుంది. సార్ మీరేమనుకోనంటే ఒక మాట చెప్పచ్చా? చెప్పండి సార్. మనం ఇంకెవరితోనైనా చేద్దాం సార్, మార్చేద్దాం సార్. శశిరేఖ కూడా మన సినిమాలో యాక్ట్ చేయాలని ఆశపడుతున్నారంట సార్. శశిరేఖనా? అవును సార్. ఇంకేమన్నారు? ఎవరు సార్? శక్తి ఇంకేమన్నారు? సార్ ఖాళీగా ఉంటే బేవర్స్గా ఉన్నామంటారని అవసరం లేకపోయినా ఈ రిహార్సల్స్ అవి ప్లాన్ చేసామంట. మీకు నేనే దొరికానా టైం పాస్ కోసం అంటున్నాడు సార్. తనకి మీరు బుద్ధి లేదని చెప్తున్నారు. కరెక్ట్గానే చెప్పారు కదా. సరే హరీసా, ప్యాకప్. ఓకే సార్. రిహర్సల్స్ ఏం అక్కర్లేదు. ఆవిడ్ని జాగ్రత్తగా ఉండమని చెప్పండి, జలుబు చేస్తుందేమో. ఓకే సరే సార్. త్వరగా నిద్రపోమని చెప్పండి. ఆ సినిమాకి పనిచేసిన వాళ్ళకి నేనెలా ఉండేదాన్నో నాకంటే బాగా తెలిసేమో. ఇంతకు ముందు పరిచయం లేని ప్రపంచంలోకి అడుగుపెట్టాను. మా అమ్మ సినిమా నటైనప్పటికీ ఆ సినిమా వాతావరణం నాకు విచిత్రంగా అనిపించింది. వాళ్ళు మాట్లాడే మాటలు, ఆడవాళ్ల పట్ల మగవాళ్ల ప్రవర్తన, ఆ సెట్లో మగవాళ్లదే ఆధిక్యత. వాళ్ళకి దయలేదు. పర్లేదు పర్లేదు. బొట్టు పెట్టుకోమని చెప్పారా? ఇప్పుడు వాళ్ళకి డబ్బులు పైగా వర్షం పడుతోంది. పోనీ పొద్దుకి రమ్మను. ఏంటి సార్ మీరు కూడా అలా మాట్లాడతారు? వాళ్ళు అడిగిన దాంట్లో న్యాయం ఉంది కదా. అలా చూడు ఎలా ఊపుకుంటూ వస్తున్నారు. అవునవును, అదంతా కరెక్ట్గానే చేస్తారు. వెళ్ళి చెప్పరా, ఇంకా కెమెరా ఆన్ అవ్వలేదని చెప్పు. కానీ వాళ్ళు మీటర్ రన్ అవుతున్నా. మ్యాటర్ రన్ అవ్వట్లేదు. అవును కదా. సరే రండి, పదండి వెళ్తాం. స్టెప్స్ అన్ని గుర్తున్నాయి కదా? కరెక్ట్ గా చేయాలి, మర్చిపోకూడదు. ఏయ్ సిక్కి అమలు, ఎంత అందంగా ఉన్నావు. అచ్చు హీరోయిన్ లా ఉన్నావు. నా దిష్టే తగిలేలా ఉంది నీకు. బంగారు తల్లి. ఏంటి అదోలా ఉన్నావు? అక్క, నీతో మాట్లాడాలి. ఏమైంది? మీరెళ్ళండి, నేను వస్తాను. వెళ్ళి ప్రాక్టీస్ చేయండి, అర్థమైందా? ఏమైందిరా, ఎందుకు దిగులుగా ఉన్నావు? అక్కడున్న మగాళ్ళంతా నీ గురించి తప్పుగా అనుకుంటున్నారు. ఏమన్నారు? బయటికి చెప్పలేం. చెడ్డ మాటలు. చెడ్డగా అంటే? డబ్బు కోసం నువ్వు ఏమైనా చేస్తావంటున్నారు. సర్లే పర్వాలేదు, నువ్వేం బాధపడకు. ఏంటి పనుంటే తప్ప నన్ను పలకరించవా ఏంటి? అయ్యో అలాంటిదేం లేదు సార్. అవునవును, మాకేం కావాలో మిమ్మల్ని అది చూస్తుంటే చాలే. అయినా ఇక్కడ పెద్దలంతా మీరే కదా మాటలు సార్. బాగా నేర్చో ఏంటి మళ్ళీ చాలా రోజులు అవుతుంది. సార్ అసలు మీరు పిలిస్తే కదా సార్. ఇవాళ డాన్స్ మూమెంట్ అవి నువ్వే చూసుకున్నావుంటగా. నేనే చూసుకుంటాను. అయినా ఏం లాభం, మీరు డబ్బు కరెక్ట్గా ఇవ్వట్లేదు. ఈ రోజు నీకు ట్రిపుల్ పేట. అవునా సార్, మీరు చెప్పేది నిజమేనా? శక్తిని రమ్మనండి, లొకేషన్కి రమ్మనండి. ఇష్యూ ఉంది వే. చాలా థ్యాంక్స్ సార్. సరే సరే పిలుస్తున్నారు, నేను వస్తాను. సో మీ జీవితంలో జిఎంఆర్ గారు అందరికన్నా ముఖ్యమైన పాత్ర పోషించారని చెప్పచ్చా? నేను ఆయన్ని కలిసిన రోజే నా భవిష్యత్తు మారింది. ఛాందసవాదుల అభిప్రాయం ఏంటంటే నేను సినిమాల్లోకి ఇష్టపడే
వెళ్ళానని. కానీ నిజానికి ఒకరికొకరం ఎదురుగా ఆ గదిలో కూర్చున్న ఆ క్షణం ఏది అంతకు ముందులా లేదు. అమ్మా ఉండు వస్తున్నా. అమ్మా మాటకారివా? మాట్లాడటం వచ్చా? డైలాగులు చెప్పాలి కదా. నా మొదటి సినిమా చూసి నాకు ఛాన్స్ ఇవ్వడానికి వచ్చారా మిస్టర్ జిఎంఆర్? అబ్బా, అంటే నీకు మాటలు వచ్చు. సౌమ్యదేవికి ఆల్టర్నేట్గా నన్ను నటించమంటున్నారా? అలాంటిదేం లేదు. ఇప్పటి వరకు తను నటించేదంతే. ఓ, అంటే అనివార్య పరిస్థితులు మిమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చాయి. తన కోసం ఎంత బాధపడుతుంటే తననే నటించమని చెప్తాను. లేదు, బాధేం లేదు. కాకపోతే నేను ఆవిడ ఫ్యాన్ ఏం కాదు. ఓ, మార్పు అనేది సహజం. ఇవాళ సౌమ్యదేవి, నేను బయలుదేరుతాను. నా ఫ్రెండ్ ఎస్ఆర్ఎస్ తెలుసు. మీ కాళ్ళకి గాయం అయితే ఆయనేగా ట్రీట్మెంట్ చేసింది. ఆయనే. ఆయన ఓ మాట అనేవారు, అది నిజమే. ఏం మాటో చెప్పలేదే. తెలివైన ఆడవాళ్లే అందమైన మాటల్ని సంధించగలరని ఆయన ఎప్పుడూ చెప్తూ ఉంటారు. ఆ అభిమానుల మధ్య తనని ఒక్కసారైనా చూడాలన్న ఉత్సాహంతో నేనుండాల్సొచ్చేది. సినిమా నటుల్ని చూసినప్పుడు కలిగే అనుభూతి వర్ణించలేనిది. ఆ రోజుల్లో హీరోలను చూడగలిగే ఒకే చోటు వెండితెర మాత్రమే. బహుశా అందుకేనేమో వారి మీద అందరికీ అంత ప్రేమ, అభిమానం. ప్రకటనలుండేవి కావు. నో ఇంటర్వ్యూస్, నో పబ్లిసిటీ అపియరెన్సెస్. నేను నా చిన్నప్పటి నుంచి ఆయన అభిమానురాల్ని. అలాంటిది ఆయనే ఒకే గదిలో నా ఎదురుగా కూర్చొని ఆయనతో పాటు హీరోయిన్గా నన్ను నటించమని అడిగారు. విచిత్రంగా అనిపించింది. ఒకవేళ తప్పని కూడా అంగబలాన్ని మట్టు పెట్టించే ఖడ్గం. మహాముని మదవెక్కిన ఏనుగుని, పగతో రగులుతున్న సైన్యాన్ని, వెన్ను చూపని వీరుణ్ణి ఎదుర్కోగలమా? సినిమాలో వేరే డైలాగు, ఇది తప్పు. లేదే, నేను కరెక్ట్ గానే చెప్పాను. లోకం చుట్టిన వీరుడు సినిమాలో నాకు అన్ని డైలాగులు గుర్తున్నాయి. మేడం, నాకు స్ట్రాబెరీ ఐస్ క్రీమ్ ఇష్టమని మీకెలా తెలుసు? అయ్యగారే ఏమని చెప్పారమ్మా? ఓ దివ్యలోకంలో దిగిన రాజకుమారిలా అనిపించింది. ప్రతి చిన్న విషయాన్ని కూడా ఎంతో సూక్ష్మంగా పరిశీలించి చేసేవారు. అది తన మీద గౌరవాన్ని పెంచింది. చాలు. సరే మేడం.
జిఎంఆర్ గారి ఇంటి నుంచి మీకోసం స్పెషల్గా చేసి పంపించారమ్మా. చాలా బాగుంది. ఇలాంటి బంగాళదుంప కూర నేను ఎప్పుడూ తినలేదు. ఆ సినిమా ఇప్పటికీ ట్రెండ్ సెట్టర్గా నిలిచింది. కానీ ఆ సినిమాలోని డైలాగ్స్ నాకు గుర్తులేవు. ఒకటి మాత్రం గుర్తుంది. ప్రతిరోజు మరో 20 రోజుల పాటు ఆ షూటింగ్ జరుగుతున్నప్పుడు ఆ బంగాళదుంప కూర తప్పనిసరిగా నాకు బ్రేక్ఫాస్ట్, లంచ్కైనా డిన్నర్కైనా ఉంటుందని. మీకు బోర్ అనిపించలేదా రోజు ఒకే రకం తినటానికి? మన గురించే ఆలోచించే వారి మీద బోర్ ఎలా అనిపిస్తుంది? ఈ సీన్లో ఈ డైలాగ్ కాకుండా ఇంకా 2-3 డైలాగులు రాశాను, కానీ ఆడియన్స్కి అర్థం అవడానికి ఈ డైలాగే కరెక్ట్. ఏమైంది? హీరో మణివారన్ దేశంలో జరిగే పోరు కోసం హీరోయిన్ తెండ్రల్ దీవి నుంచి బయలుదేరుతున్నారు. దానికి హీరోయిన్ తన దేశ సైన్యాన్ని కూడా వెంట తీసుకెళ్లమని అడుగుతున్నారు. దానికి హీరో సంకోచిస్తున్నారు. పోరులో గెలవటానికి ప్రేయసి సహకారం తీసుకోవడం వీరత్వం కాదు. అటువంటి ప్రేమని ప్రజలు ఆమోదించరు. తర్వాత సీను వర్షంలో అని చెప్పారు, నీకు తెలుసా? చూసుకో, మళ్ళీ జడ ఇలాగే సెట్ చేయాలంటే గంట టైం పడుతుంది. అర్థమైందా? అలాగే అమ్మా. శక్తి, నేను మాట్లాడొస్తానమ్మా. వద్దు. ఏం కాదు, ఉండు. మార్చాల్సింది ఇదే, ఇక్కడి నుంచి ఇక్కడి వరకు. ఇక్కడ వరకు మొత్తం మార్చాలా సార్? అవును. సరే సార్. పోనీ నేను సజెషన్ ఇవ్వచ్చా? ఇవ్వు శక్తి. యువరాణి తండ్రిలే తన ప్రియురాలని మణిమారన్ చెప్పకపోవచ్చు. ఇంకెవరైనా చెప్పొచ్చు కదా. మణిమారన్కి కుడిభుజంగా ఉన్న అలగని చెప్పొచ్చు కదా. తన మీద మీకున్న ప్రేమ ఆడియన్స్కి అర్థమవుతుంది. అలాగే మీరు చెప్పినట్టు ఉండదు. డైరెక్టర్ సార్, అద్భుతం సార్, బ్రిలియంట్ ఐడియా మేడం. థ్యాంక్ యూ. నైస్. చాలా రోజుల తర్వాత మొదటిసారి అనిపించింది, నా తెలివితేటల వల్ల నేను శిక్షింపబడలేదని. నాకు తెలివితేటలున్నాయి కాబట్టి క్షమాపణలు అడగాల్సిన అవసరం లేదు అనిపించింది. నిజం చెప్పాలంటే అందుకు నన్ను గౌరవించారు. అండ్ జిఎంఆర్ గారు దాన్ని ఎన్నో సందర్భాల్లో వ్యక్తపరిచారు. కునో సెగ భూమిని, రవ్వంత నిప్పు తాకునో పొగ మంచుని, వాయువేగమును తాళజాలునో చిరులతలే, ఎగసిపడే అల తాకిడికేమవునో తామర పుష్పములే. ప్రపంచానికి వెలుగును పంచే సూర్యుడు మబ్బులు చీల్చుకుని వస్తున్నాడు. ఏం లేదు, చీకటంటే మీకు బాగా ఇష్టమా? చిత్రముకి అందాన్నందించే రూపురేఖ ఓలే, నీ కంటిపాప ఓలే, పెదవిపై పుట్టుమచ్చ ఓలే, నీ చెక్కిలి నొక్కులలో దాగున్న చీకటిని ఆరాధిస్తున్నాను. భాగ్య, భాగ్యరేఖ సనమానేగా. శక్తి, నిన్నెందుకు రమ్మన్నానో తెలుసా? ఇది మనం తీయబోయే సినిమా తాలూకు స్క్రిప్ట్. మామూలుగా అయితే ఇది హీరోయిన్స్కి ఇవ్వకూడదు, కానీ నువ్వు చదివి నీ మనసుకు అనిపించింది చెప్పు. అలాగేనమ్మా. ఈ రోజు నుంచే నేను వెళ్ళొస్తా. శక్తి, కొత్త డ్రైవర్ని పనిలో పెట్టాను. పేరు సయ్యద్. మా నాన్నకు తెలిసిన వ్యక్తి. పాండి నుంచి వచ్చారు. ఇక మీదట ఈయన కూడా మనతో పాటు ఇక్కడే ఉంటారు. ఓ, నమస్కారం. అమ్మాయిని జాగ్రత్తగా చూసుకో. అలాగేనమ్మా. చేగువీర చరిత్రను మనం సినిమాగా ఎందుకు తీయకూడదు? ఆయన కథను దీనికి జోడించండి. షణ్ముగం సార్, ప్రజలకి నచ్చే విధంగా మలచండి. కవిగారు, పాటలు బాగా ఉద్రేకపరచాలి. శక్తి రా. మొత్తం చదివాను, చక్కగా ఉంది. ఆ అభినందనలు దక్కాల్సింది వీరికి. షణ్ముగం. నమస్కారం. నమస్కారం అమ్మా. చాలా బాగుంది. ముఖ్యంగా క్లైమాక్స్లో ఆ రాజు క్యారెక్టర్ తన కిరీటాన్ని మీకిచ్చి మిమ్మల్ని రాజుని చేయటం.
I hope you don't mind, but we have this little thing that we do. మా గెస్ట్కి ఓ ఫోటో ఇచ్చి అండ్ దెన్ ఆ జ్ఞాపకాలని మాతో పంచుకోమంటాం. నా ఫిల్మ్ యాక్టింగ్ కెరీర్ అంతా చూస్తే మొదటి కొన్ని వారాలు నేనెలా ఉండేదాన్నో నాకే తెలీదు. మిగతావేవి పట్టించుకోనక్కర్లేదన్నా నేను నా ప్రిన్సిపల్ సిస్టర్ ఫ్లావియా ఇచ్చిన సందేశాన్ని నేను పూర్తిగా ఐక్యం చేసుకున్నాను. నా ఆలోచనంతా ఆ ఫిల్మ్ని 35 రోజుల్లో పూర్తి చేయడం మాత్రమే. రణలో ఏది ఉండేది కాదు. నాకు మాత్రమే కాదు, ఎవ్వరికీ కూడా ఉండేది కాదు. మణికండన్ సార్, ఆఫీస్కి ఒక ఫోన్ కాల్ చేయండి, అన్నగారికి ఇన్ఫార్మ్ చేయండి. సరే. వర్షం వల్ల ఇవాళ 7వ రోజు షూటింగ్ చేయలేకపోతున్నాం. ఓకే సార్, నేను చెప్పాను సార్. అన్నయ్య గారికి కావాలంటే నేను చెప్తాను సార్, వివరంగా చెప్తాను సార్. వద్దు అశోక్, డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళే ఇన్ఫార్మ్ చేయాలి. అదే పద్ధతి. సార్, ఫోన్ లైన్ సరిగ్గా వర్కౌట్ లేదు సార్, నేను చెక్ చేసి చెప్తాను. ప్లీజ్. ప్రొడక్షన్ క్రియేటివ్గా అనుకున్నది అనుకున్నట్టు చేయగలుగుతున్నాను, కానీ ప్రొడక్షన్ చేయడం తలనొప్పి, చేయకూడదు అనుకుంటున్నాను. సార్, కావాలంటే మనం టైం వేస్ట్ కాకుండా ఒకసారి రిహర్సల్ చేస్తే ఎలా ఉంటుంది? ఊరికే కూర్చునే బదులు మన తృప్తి కోసం చేయొచ్చు. అదే కదా మీ ఉద్దేశం? అరేంజ్ చేయండి. సరే సార్. నా పైప్ తీసుకురండి. మేడం, టైం అవుతుంది, కొంచెం రమ్మని. లైన్ సరిగా లేదు మేడం. ఏం చేస్తున్నా? మేడం, ఒక ముఖ్యమైన ఫోన్ కాల్ చేసుకోవాలి మేడం. నాకు తెలుగు తెలుసు, కానీ ఫోన్కి తెలియదు కదా. లైన్ బాగైతేనే ఫోన్ పనిచేస్తుంది. బాగైతే నేను ఒక ఫోన్ చేసుకోవాలి, తర్వాత మీరు చేసుకోండి. సార్ కూడా మీకోసం వెయిట్ చేస్తున్నారు మేడం. ఫోన్ లైన్ పని చేయట్లేదు, నన్నేం చేయమంటారు? ఫోన్ చేసుకుని వస్తానని చెప్పాను కదా. ఏమనుకుంటున్నా అసలు? తెలీదు. అహంకారం. అందగత్తె కదా, ఆ మాత్రం ఉంటుందిలే. తను అందగత్తా? అంత గొప్ప అందగత్తేం కాదు, తెల్లతోలు అంతే. ఇక్కడున్న జనం కూడా అదే మాట అనుకుంటున్నారు తెలుసా. అందుకనే నీకు సరైన జోడి నేనే, తను కాదు. అవునా? నీకన్నా మంచి రోల్ తనది, నాకు కథ తెలుసు. ఏమైంది అశోకన్? ఎక్కడున్నారు? సార్, ఒక ఫోన్ కాల్ కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు రావడం కుదరదు అంటున్నారు. సరే, ఇవాళకి చాలు, వెళ్ళి రెస్ట్ తీసుకోండి, త్వరగా పడుకోండి. రేపే షూటింగ్ రిహర్సల్స్ అన్నీ, వర్షాన్ని బట్టి. నథింగ్ టు వరీ, ఇట్స్ ఆల్ గుడ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ గుడ్ సార్. నైట్. గుడ్ నైట్. ఓకే సార్, బాయ్. హరి, యూ విల్ స్టే. కూర్చోండి, లెట్స్ వెయిట్. ఓకే, అందరూ వెయిట్ చేస్తున్నారని చెప్పండి, నేను వెయిట్ చేస్తున్నానని చెప్పండి. సరే సార్, వెళ్ళి చెప్తాను. ఇంకో హాఫ్ అన్ అవర్. ఓకే సార్. ఓకే ఓకే, డిన్నర్ చెప్పండి. సరే సార్. బాబు, తినడానికి ఏముంది? హలో 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 సిస్టర్ ఫ్లావియా. శక్తి, సిస్టర్, ఏమన్నా తెలిసిందా? తెలిసింది శక్తి, నేను వాళ్ళతో మాట్లాడుతున్నాను. మరి వాళ్ళు కన్ఫర్మ్ చేశారా? నేను ఒక నెల పోయాకొచ్చి చేరొచ్చా? ఇంకొద్ది రోజుల్లో నాకు తెలుస్తుంది శక్తి, నువ్వు నాకు కొంచెం టైం ఇవ్వు. సిస్టర్, మీ మాటలు నాకు సరిగా వినపడట్లా. నేనేమంటున్నానంటే ఇంకొద్ది రోజుల్లో నాకు తెలుస్తుంది. ఏంటి? అప్పటిదాకా నువ్వు నాకు కొంచెం టైం ఇవ్వు అంటున్నాను. కొద్ది రోజుల్లోనా? అవును, నేను ఇంకొకసారి వాళ్ళతో మీట్ అయి మాట్లాడతాను. చెప్పిన పాఠాలన్నీ నేను నెల రోజుల్లో కవర్ చేస్తానని వాళ్ళకి నచ్చ చెప్పండి. అలాగే, నువ్వే ఓకేనా కంగారు పడకు. సిస్టర్?
హలో. లైన్స్ అంత క్లియర్ గా లేవు శక్తి. నేను నీతో తర్వాత మాట్లాడతాను. ఓకే, నేను మీ ఫోన్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను. థ్యాంక్ యూ మ్యామ్. ఇప్పుడు ఫోన్ చేసుకోండి. అంత కంగారు ఎందుకు? మేడం అది మేడం టైం అవుతుంది, డైరెక్టర్ గారు పిలుస్తున్నారు. వాన పడుతుంది. అవుట్డోర్ షాట్ ఎలా తీస్తారు? రిహార్సల్ మేడం. ఓహో, రిహార్సలా? అవును మేడం. నేను షూటింగ్ అనుకున్నాలే. టైం పాస్ చేస్తున్నారా? ఏంటి వస్తున్నారా? శక్తి శేషాద్రి మూర్ఖురాలు సార్, ఎవరితోనూ మాట్లాడలేదు. చివరికి వాళ్ళ అమ్మతో కూడా. కొంచెం పిచ్చుందేమో. రే, ఫోటోలు తీసినప్పుడు ఎలా ఉండిందిరా? అప్పుడు కూడా ఎవరితో మాట్లాడినట్టు గుర్తులేదు సార్. సార్ కూర్చోండి. డ్రెస్ మార్చుకొని వస్తానంటున్నారు. తడిచిన డ్రెస్తో కూర్చోవడం వీలు కాదంటున్నారు. సార్, తన మూర్ఖురాలే కాదు, మొండిగట్టమని నాకు అనిపిస్తుంది. సార్ మీరేమనుకోనంటే ఒక మాట చెప్పచ్చా? చెప్పండి సార్. మనం ఇంకెవరితోనైనా చేద్దాం సార్, మార్చేద్దాం సార్. శశిరేఖ కూడా మన సినిమాలో యాక్ట్ చేయాలని ఆశపడుతున్నారంట సార్. శశిరేఖనా? అవును సార్. ఇంకేమన్నారు? ఎవరు సార్? శక్తి ఇంకేమన్నారు? సార్ ఖాళీగా ఉంటే బేవర్స్గా ఉన్నామంటారని అవసరం లేకపోయినా ఈ రిహార్సల్స్ అవి ప్లాన్ చేసామంట. మీకు నేనే దొరికానా టైం పాస్ కోసం అంటున్నాడు సార్. తనకి మీరు బుద్ధి లేదని చెప్తున్నారు. కరెక్ట్గానే చెప్పారు కదా. సరే హరి సార్, ప్యాకప్. ఓకే సార్. రిహర్సల్స్ ఏం అక్కర్లేదు. ఆవిడ్ని జాగ్రత్తగా ఉండమని చెప్పండి, జలుబు చేస్తుందేమో. ఓకే సరే సార్. త్వరగా నిద్రపోమని చెప్పండి. ఆ సినిమాకి పనిచేసిన వాళ్ళకి నేనెలా ఉండేదాన్నో నాకంటే బాగా తెలిసేమో. ఇంతకు ముందు పరిచయం లేని ప్రపంచంలోకి అడుగుపెట్టాను. మా అమ్మ సినిమా నటైనప్పటికీ ఆ సినిమా వాతావరణం నాకు విచిత్రంగా అనిపించింది. వాళ్ళు మాట్లాడే మాటలు, ఆడవాళ్ల పట్ల మగవాళ్ల ప్రవర్తన, ఆ సెట్లో మగవాళ్లదే ఆధిక్యత. వాళ్ళకి దయలేదు. పర్లేదు పర్లేదు. బొట్టు పెట్టుకోమని చెప్పారా? ఇప్పుడు వాళ్ళకి డబ్బులు రూపాయిగా వర్షం పడుతోంది. పోనీ పొద్దుకి రమ్మను. ఏంటి సార్ మీరు కూడా అలా మాట్లాడతారు? వాళ్ళు అడిగిన దాంట్లో న్యాయం ఉంది కదా. అలా చూడు ఎలా ఊపుకుంటూ వస్తున్నారు. అవునవును, అది అంతా కరెక్ట్ గానే చెప్పాలి. వెళ్ళి చెప్పరా, ఇంకా కెమెరా ఆన్ అవ్వలేదని చెప్పు. కానీ వాళ్ళు మీటర్ రన్ అవుతున్నా. మీటర్ రన్ అవ్వట్లేదు. అవును కదా. సరే రండి, పదండి వెళ్దాం. స్టెప్స్ అన్ని గుర్తున్నాయి కదా? కరెక్ట్ గా చేయాలి, మర్చిపోకూడదు. ఏయ్ సిట్టి అమలు, ఎంత అందంగా ఉన్నావు. అచ్చు హీరోయిన్ లా ఉన్నావు. నా దిష్టే తగిలేలా ఉంది నీకు. బంగారు తల్లి. ఏంటి అదోలా ఉన్నావు? అక్క, నీతో మాట్లాడాలి. ఏమైంది? మీరెళ్ళండి, నేను వస్తాను. వెళ్ళి ప్రాక్టీస్ చేయండి, అర్థమైందా? ఏమైందిరా, ఎందుకు దిగులుగా ఉన్నావు? అక్కడున్న మగాళ్ళంతా నీ గురించి తప్పుగా అనుకుంటున్నారు. ఏమన్నారు? బయటికి చెప్పలేం. చెడ్డ మాటలు. చెడ్డగా అంటే? డబ్బు కోసం నువ్వు ఏమైనా చేస్తావంటున్నారు. సర్లే పర్వాలేదు, నువ్వేం బాధపడకు. ఏంటి పనుంటే తప్ప నన్ను పలకరించవా ఏంటి? అయ్యో అలాంటిదేం లేదు. అవునవును, మాకేం కావాలా మిమ్మల్ని అది గుర్తుంటే చాలే. అయినా ఇక్కడ పెద్దలంతా మీరే కదా మాటలు సార్. బాగా నేర్చోమలా. ఏంటి మళ్ళా? కనపడి చాలా రోజులు అవుతుంది. సార్ అసలు మీరు పిలిస్తే కదా సార్. ఇవాళ డాన్స్ మూమెంట్ అవి నువ్వే చూసుకుందామంటగా. నేనే చూసుకుంటాను. అయినా ఏ లాభం, మీరు డబ్బు కరెక్ట్గా ఇవ్వట్లేదు. ఈ రోజు నీకు ట్రిపుల్ బేట. అవునా సార్, మీరు చెప్పే నిజమేనా? శక్తిని రమ్మనండి, లొకేషన్కి రమ్మనండి. ఇష్యూ ఉంది వే. చాలా థ్యాంక్స్ సార్. సరే సరే పిలుస్తున్నారు, నేను వస్తాను. సో మీ జీవితంలో జిఎంఆర్ గారు అందరికన్నా ముఖ్యమైన పాత్ర పోషించారని చెప్పచ్చా? నేను ఆయన్ని కలిసిన రోజే నా భవిష్యత్తు మారింది. ఛాందసవాదుల అభిప్రాయం ఏంటంటే నేను సినిమాల్లోకి ఇష్టపడే
వెళ్ళానని. కానీ నిజానికి ఒకరికొకరం ఎదురుగా ఆ గదిలో కూర్చున్న ఆ క్షణం ఏది అంతకు ముందులా లేదు. అమ్మా ఉండు వస్తున్నా. అమ్మా మాటకారివా? మాట్లాడటం వచ్చా? డైలాగులు చెప్పాలి కదా. నా మొదటి సినిమా చూసి నాకు ఛాన్స్ ఇవ్వడానికి వచ్చారా మిస్టర్ జిఎంఆర్? అబ్బా, అంటే నీకు మాటలొచ్చు. సౌమ్యాదేవికి ఆల్టర్నేట్గా నన్ను నటించమంటున్నారా? అలాంటిదేం లేదు. ఇప్పటి వరకు తను నటించేదంతే. ఓ, అంటే అనివార్య పరిస్థితులు మిమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చాయి. తన కోసం ఎంత బాధపడుతుంటే తననే నటించమని చెప్తాను. లేదు, బాధేం లేదు. కాకపోతే నేను ఆవిడ ఫ్యాన్ ఏం కాదు. ఓ, మార్పు అనేది సహజం. ఇవాళ సౌమ్యాదేవి, నేను బయలుదేరుతాను. నా ఫ్రెండ్ ఎస్ఆర్ఎస్ తెలుసు. మీ కాళ్ళకి గాయం అయితే ఆయనేగా ట్రీట్మెంట్ చేసింది. ఆయన ఓ మాట అనేవారు, అది నిజమే. ఏం మాటో చెప్పలేదే. తెలివైన ఆడవాళ్లే అందమైన మాటల్ని సంధించగలరని ఆయన ఎప్పుడూ చెప్తూ ఉంటారు. ఆ అభిమానుల మధ్య తనని ఒక్కసారైనా చూడాలన్న ఉత్సాహంతో నేనుండాల్సొచ్చేది. సినిమా నటుల్ని చూసినప్పుడు కలిగే అనుభూతి వర్ణించలేనిది. ఆ రోజుల్లో హీరోలని చూడగలిగే ఒకే చోటు వెండితెర మాత్రమే. బహుశా అందుకేనేమో వారి మీద అందరికీ అంత ప్రేమ, అభిమానం. ప్రకటనలుండేవి కావు. నో ఇంటర్వ్యూస్, నో పబ్లిసిటీ అపియరెన్సెస్. నేను నా చిన్నప్పటి నుంచి ఆయన అభిమానురాల్ని. అలాంటిది ఆయనే ఒకే గదిలో నా ఎదురుగా కూర్చొని ఆయనతో పాటు హీరోయిన్గా నన్ను నటించమని అడిగారు. విచిత్రంగా అనిపించింది. ఒకవేళ తప్పని కూడా అనుకునో సెగ భూమిని, రవ్వంత నిప్పు తాకునో పొగ మంచుని, వాయువేగమును తాళజాలునో చిరులతలే, ఎగసిపడే అల తాకిడికేమవునో తామర పుష్పములే. ప్రపంచానికి వెలుగును పంచే సూర్యుడు మబ్బులు చీల్చుకుని వస్తున్నాడు.